ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది మీ మీద దాడి? నిన్న సుమారు 11-11:30 ప్రాంతంలో ఈ దాడి జరిగిందండి. ఎందుకంటే 11:15 అట్లా నాకు డిఆర్ఎఫ్ టీం నుంచి కాల్ వచ్చింది. డిఆర్ఎఫ్ టీం వాళ్ళు కాల్ చేశారు. వాళ్ళు కట్అవుట్స్ తీయడానికి, నవీన్ యాదవ్ కట్అవుట్ ఉంది యాక్చువల్గా అక్కడ, అవి కట్అవుట్స్ తీయడానికి వచ్చారు. అది వాళ్ళ డ్యూటీ. ఎందుకంటే జిహెచ్ఎంసీ ఏదైతే పెద్ద కట్అవుట్స్ ఉంటాయో, బ్యానర్స్ ఉంటాయో, ప్రజలకు ఇబ్బంది కలుగుతాయని చెప్పి ప్రోగ్రామ్ అయిన ఒక 2-3 డేస్లో వాళ్ళు తీసేస్తారు. కానీ ఇది పెట్టి కూడా, కట్అవుట్ పెట్టి కూడా 4-5 నెలలు అయిపోయింది. 4-5 నెలలు అవ్వడం వల్ల ఆ కట్టలు కూడా వీక్ అయిపోయి వెంటనే పబ్లిక్ మీద పడే ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో. ఆ ప్రాంతంలో స్కూల్ గానీ అటువంటివి ఏమన్నా ఉన్నాయా? ఒక కట్అవుట్ బస్ స్టాప్ పక్కన ఉందండి, సెట్విన్ బస్ స్టాప్ పక్కన. బస్సులు తగిలినా అది ప్రమాదమే. అలాగే స్కూల్, ఒకటి గవర్నమెంట్ స్కూల్ పక్కనే వాళ్ళు ఇంకొక కట్అవుట్ ఉంది. గవర్నమెంట్ స్కూల్ నుంచి పిల్లలు వెళ్తున్నా బై మిస్టేక్, వాళ్ళు ఆడుతూ వెళ్తారు కాబట్టి బై మిస్టేక్ ఏదైనా జరిగితే రేపు ఇబ్బంది పాలు అవ్వకుండా ఉంటారనే ఉద్దేశంతో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే దాడి అంటే ఎలా చేశారు? ఏదన్నా రాయిలతో గానీ లేకపోతే ఎలా చేశారు? అంటే మీ చేతికి కూడా గాయంగా అనిపిస్తుంది, అది అక్కడనే జరిగిందా? అవునండి. అది అసలు చాలా బలవంతంగా, నేను యాక్చువల్గా అమ్మాయి ఎప్పుడైతే బూతులు మాట్లాడడం స్టార్ట్ చేసిందో నేను మిర్రర్ ఎక్కిచ్చేసాను. కానీ నాకు కొట్టడం కూడా కార్ అద్దాలని బలవంతంగా కొట్టి డోర్ని కూడా కాళ్ళతో గుద్ది మరి డోర్ ఓపెన్ చేసింది. డోర్ ఓపెన్ చేసి ఇమీడియట్ గా నన్ను బయటికి లాగడానికి పుల్ చేయడానికి ట్రై చేశారు. నా చెయ్యి కూడా ట్విస్ట్ చేసి నేను ఫోన్ మాట్లాడుతున్నాను, అది ఎస్ఐ గారికి చెప్తున్నాను, ఇక్కడ ఇన్సిడెంట్ అవుతుంది, దయచేసి ఇక్కడ స్పాట్ కి రండి అని ఎస్ఐకి చెప్తుంటే కూడా, నువ్వు సీఎన్ పిలుచుకుంటావా, ఎమ్మెల్యేని పిలుచుకుంటావా, నువ్వు పిలుచుకో అని చెప్పి నా ఫోన్ లాక్కుని మరి ఫోన్. ప్రీ ప్లాన్ గా కావాలని చేశారని చెప్పొచ్చా? అవునండి, డెఫినెట్ గా ప్రీ ప్లాన్డ్ గానే జరిగింది. ఎందుకంటే ఆ టైంలో అంతమంది లేడీస్ అక్కడ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే 11:30కి ఆ టైంలో 40-50 మెంబర్స్ జమ అయ్యారు. ఎవరైనా సరే, ఇప్పుడు మా ఫాలోవర్స్ అయినా వాళ్ళ ఫాలోవర్స్ ఉండని, ఎవరైనా 10-15 మంది ఉంటారు. కానీ ఓ 40-50 మంది ఆ టైంలో ఉండాల్సిన అవసరం కూడా కాదు. అక్కడ ఏం కార్యక్రమాలు జరగలేదు, అక్కడ ఏం మీటింగ్లు జరగలేదు. నచ్చ చెప్పే ప్రయత్నం చేశారా? వీళ్ళందరూ కూడా ఆల్కహాల్ కన్సూమ్ చేశారు, లేకపోతే అంత విచక్షణ రహితంగా చేయరు అంటే వాళ్ళు ఆల్కహాల్ కన్సూమ్ చేశారా? అవును, చేశారన్న. లేడీస్ ఏంటంటే కాంపౌండ్ లో కళ్ళు తాగే లేడీస్ ని పిలిచారు, ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని పిలిచి ఇది నా పైన అటాక్ చేపించారు. ఎందుకంటే వాళ్ళు ముందు ప్రీ ప్లాన్ లేకపోతే అంతమంది ఉండాల్సిన అవసరం కూడా లేదు కదా ఆ టైంలో సిచ్యువేషన్. మీ మీద మొదటిసారా దాడి, లేకపోతే గతంలో కూడా ఎప్పుడైనా జరిగిందా ఇలా బెదిరింపులు గానీ దాడులు గానీ ఎప్పుడైనా జరిగిందా? గతంలో కూడా 2-3 సార్లు నా మీద ఇన్సిడెంట్స్ జరిగినాయి అండి. అది మా యాదగిరి నగర్ లో వాళ్ళ ఇల్లు ఉంది, యూసఫ్గూడ చెక్ పోస్ట్ లోనే. వాళ్ళ ఇంటి ఆపోజిట్ లో జెండా పెడదామని జెండా దిమ్మ కడుతూ ఉంటే కూడా నవీన్ యాదవ్ ఒక 20-30 మందితో అప్పుడు కూడా రావడం జరిగింది. అప్పుడు కూడా నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్. నవీన్ యాదవ్ కి మీకు ఏదైనా వ్యక్తిగతంగా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? మాకేం పర్సనల్ ఇష్యూ లేదండి. యాజ్ అ కార్పొరేటర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళు ఏదైతే ఇల్లు ఉందో అది రోడ్ వైండింగ్ లో ఉంది. 2015 నుంచి వాళ్ళు ఆల్మోస్ట్ 6 crores గవర్నమెంట్ దగ్గర నుంచి అమౌంట్ తీసుకున్నారు ల్యాండ్ అక్విజిషన్ మీద. దాని గురించి యాజ్ అ పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద, ఎందుకంటే అది నా డివిజన్ లోకి వస్తుంది కాబట్టి ఆ రోడ్ వైండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. యూసఫ్గూడ కానీ, నాకు కానీ, రేమత్ నగర్ కానీ, అది ఆల్మోస్ట్ పోరబండ వరకు వెళ్లే రోడ్డు. అది మనం అమౌంట్ ఇచ్చి కేవలం ఈ ఒక్క వ్యక్తి కోసం, ఈ నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్, శ్రీశైలం యాదవ్ అనే వ్యక్తుల కోసము మనం టోటల్ రోడ్ వైండింగ్ ని ఆల్మోస్ట్ 2015 నుంచి ఆపేసి ఉన్నాము. దీని మీద నేను గతంలో 2-3 సార్లు కౌన్సిల్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కౌన్సిల్లో కూడా మాట్లాడాము. వాళ్ళు రిపీటెడ్ గా వాళ్ళు కూడా మేము కంప్లైంట్స్ రేస్ చేయడము, వాళ్ళు ఏదో ఒకటి చేసి దాన్ని ఆపడము, అలానే అది పెండింగ్ ఇష్యూ అయిపోయింది. మేము అడుగుతుంది, నువ్వు డబ్బులు తిన్నప్పుడు గవర్నమెంట్ డబ్బులు అంటే ప్రజల డబ్బులు తీసుకున్నప్పుడు నువ్వు ప్రజలకి ఈ అభివృద్ధి కార్యక్రమానికి అడ్డు రాకూడదు కదా. మేము దాని గురించే మాకు ఎప్పుడు ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. మేము దాని మీద నేను కంప్లైంట్ ఇచ్చా పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద యాజ్ అ డివిజన్ కార్పొరేటర్గా ఇచ్చా. కానీ నాకు వ్యక్తిగతంగా నాకు ఆయన ఏం శత్రువు కాదు, నాకు ఆయన ఏమి ఇది కాదు, మిత్రువు కాదు. మీరు డబ్బులు తీసుకున్నప్పుడు మీ ప్లేస్ మీరు ఇచ్చేయాలి. ఇంకా 164 స్క్వేర్ యార్డ్స్ ఎంక్రోచ్ అయి ఉన్నాడు. అది కూడా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది, కార్నర్ లో ఉంటుంది. మీరు చూడొచ్చు, బస్ తిరగాలన్నా ఏం తిరగాలన్నా కూడా ఇబ్బంది పాలు అవుతున్నారు పబ్లిక్. కాబట్టి నేను అడుగుతుంది పబ్లిక్ కోసం అడిగే సమస్య. కానీ నా సొంతగా ఆ రోడ్ వస్తే నాకేం ఉపయోగం లేదు, ఎమ్మెల్యే గారికి ఏం ఉపయోగం లేదు. మీరు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందా? అదే విధంగా మీ మీద దాడి చేసి మీ మీదనే కంప్లైంట్ ఇచ్చారని కూడా సమాచారం వస్తుంది.
ఇది చాలా దారుణమైన విషయం. నాకు కూడా అర్థం కావట్లేదు అసలు ఏం మాట్లాడానని కంప్లైంట్ ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను చాలా పొలైట్ వేలో అమ్మాయికి సమాధానం చెప్పాను. ఆ అమ్మాయి సమాధానం చెప్తుంటే ఈమె వచ్చేసి చాలా వల్గర్ లాంగ్వేజ్లో, ఫిల్తీ లాంగ్వేజ్లో మాట్లాడడం స్టార్ట్ చేయగానే నేను ఇమీడియట్గా మిర్రర్ ఎక్కిచ్చేసి నేను ఫోన్ ఎస్ఐకి ఫోన్ చేశాను. కానీ నేను అసలు ఒక మాట ఎదురు మాట్లాడలేదు, ఒక మాట ఏమీ చెప్పలేదు. అయినా కూడా వాళ్ళు అలా కంప్లైంట్ చేశారు. బట్ పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది. ప్రతిదీ వీడియో రికార్డింగ్ ఉంది. నేను ఒక్క మాట కూడా నేను నెగిటివ్ గా మాట్లాడింది లేదు. ఏమన్నా ఉంటే దీని మీద కేటీఆర్ గారు ఏమైనా స్పందించడం జరిగిందా? అదే విధంగా మీరు కాంగ్రెస్ పార్టీ వరకు ఇష్యూని తీసుకెళ్లారా? మేము ఎమ్మెల్యే గారికి వెంటనే కాల్ చేశాను అండి. అదే టైంలో ఎమ్మెల్యే గారికి కాల్ చేశాను, అలాగే మేయర్ గారికి కూడా కాల్ చేశాను. మేయర్ గారు కూడా స్పందించారు. ఏదైతే డిఆర్ఎఫ్ టీం నైట్ ఉన్నారో ఆ టైంలో వాళ్ళ ముందే ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఆ డిఆర్ఎఫ్ టీం నైట్ వర్క్ చేసిన వాళ్ళని కూడా పిలిపిస్తా అన్నారు. వాళ్ళతో కూడా కంప్లైంట్ రైజ్ చేపిస్తా అన్నారు. అలాగే మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించి ఎమ్మెల్యే గారితో మాట్లాడి రేపు ఆయన ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రేపు రావడం జరుగుతుందని ఎమ్మెల్యే గారికి ఇన్ఫార్మ్ చేశారు. అదేవిధంగా ఒక మహిళకి ఇలా జరగడం చాలా దారుణమైన విషయం. దీన్ని ఎక్కడి వరకు మీరు తీసుకెళ్తారు? అదేవిధంగా ఎటువంటి న్యాయం మీరు కోరుకుంటున్నారు? నేను ఒక మహిళగా, ఇది జనరల్ సీట్ అయినా సరే మహిళకి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే గారికి గెలిపించారు. నన్ను ఒక మహిళగా నేను మహిళలకి తోడుండాలి. మహిళా సంక్షేమం ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ కూడా పబ్లిక్కి చేకూరాలని 24/7 ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ పబ్లిక్లో ఉండి మేము సర్వీస్ చేస్తాం. మేము కేవలం ఏ రోజైనా మీరు గమనిస్తే మేము సర్వీసే చేసాం కానీ ఎవరి మీద దాడులు చేయలేదు, ఎవరి మీద ఎటువంటి నెగిటివ్ పబ్లిసిటీ కూడా మేము ఈ రోజు వరకు ఎప్పుడు చేయలేదు. మా పని మేము చేసుకుంటూ పోయాం కానీ ఏ రోజు కూడా ఎమ్మెల్యే గారు ఇవన్నీ ఎంకరేజ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఎవరు ఏమనుకున్నా సరే, ఎవరు ఏమి మాట్లాడినా నెగిటివ్గా మాట్లాడినా కూడా మేము రెస్పాండ్ అయ్యేవాళ్ళం కాదు. ఎందుకంటే మా పని పబ్లిక్ చూస్తారు. 24 గంటలు మేము పబ్లిక్లో ఉంటున్నాం కాబట్టి అది మాత్రమే పబ్లిక్ గమనిస్తారు. ఒక మహిళగా మహిళలకు అండగా ఉండాలని ఈ పొజిషన్లోకి వచ్చా, సర్వీస్ చేయాలని వచ్చా. నేను బీటెక్ చదివాను, యూఎస్ఏలో వచ్చాను. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు సర్వ్ మై ప్లేస్ వేర్ ఐ వాజ్ బోర్న్. నేను ఇదే ఏరియాలో పుట్టా, ఇదే ఏరియాలో పెరిగాను. నా ఏరియాని నేను డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్పి నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. కానీ ఇటువంటి దాడులు జరిగితే ఎవరైనా రేపు మహిళ ఒక బయటకు వచ్చి ఏమన్నా ఇలాంటి స్టెప్ తీసుకోవాలంటే కూడా భయపడే స్టేజ్కి తీసుకొస్తున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే 10 సంవత్సరాలు హైదరాబాద్ సిటీ ఎంత నీట్గా క్లీన్, లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అవ్వకుండా ఎంత నీట్గా తీసుకెళ్లారో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకే ఇంత దారుణమైన సిచ్యువేషన్. ఇది ఫస్ట్ ఇన్సిడెంట్ కాదు. గతంలో కూడా మా యూసఫ్ కూడా కార్పొరేటర్ రాజ్ కుమార్ పటేల్ వాళ్ళ మనుషుల మీద కూడా అటాక్ ఇచ్చారు. ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయా? కంపల్సరీ ఎమ్మెల్యే గారు లెటర్ హెడ్ మీద సీఎం గారికి ఒక రిప్రజెంటేషన్ ఇస్తానన్నారు. ఎందుకంటే ఇటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇది 4వ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇప్పుడు మా కార్యకర్తల మీద, మా మీద ఇటువంటి దాడులు గత ఎన్నడూ జరగలేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళ మీద కానీ బీజేపీ వాళ్ళు కానీ మేము ఎప్పుడు ఇట్లాంటి యాక్షన్ ఇట్లాంటి ఇన్సిడెంట్సే జరగలేదు. ఇది ఫస్ట్ టైం ఈ నియోజకవర్గంలో ఇలా జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించి సీఎం గారికి లెటర్ రాస్తాను. మహిళకి ఇలా జరగడం చాలా దారుణమైన విషయం అని ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. కాంగ్రెస్ నేతల వల్ల నా మీద దాడులు జరిగినాయి, కావాలని ఇది కుట్రపూర్వకంగా చేశారు అని చెప్పి కార్పొరేటర్ చెప్పడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ సుదర్శన్తో పెట్రిషా రిపోర్టింగ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.